మైథిలి కారణంగా సాకేత్‌ని కొడుతుంది సౌదామిని. అసలేం జరిగింది? 'వారసురాలు' సీరియల్ జూలై 8వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మైథిలి సౌదామినికి ఫోన్ చేసి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ ఉంటే, నేనే నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. నువ్వు ఇంక నా కొడుకుని లొంగదీసుకోలేవు. నా కోడల్ని ఒక లక్ష్మణ రేఖగా పెట్టాను అంటుంది. తనని నువ్వు దాటి నా కొడుకుని అందుకోలేవు అంటుంది. ఆ మాటకొస్తే మీ అబ్బాయి అంటే నాకేమి ఇష్టం లేదు. మీ అబ్బాయి వెంట తిరగడం నాకేమి సరదాగా లేదు అంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా మీ అబ్బాయి ఇలా మీతో చెప్పమన్నాడని సైగ చేస్తుంది. మీ అబ్బాయి అంటే నాకు చాలా అసహ్యం. తనంటే చెప్పలేనంత చిరాకు అంటుంది. ఎప్పటికప్పుడు మాటలు మార్చేవాణ్ణి ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? మీ అబ్బాయిని నేను ఎప్పటికీ ప్రేమించను. మీ అబ్బాయి జోలికి నన్ను రమ్మన్నా నేను రాను అంటుంది మైథిలి. ఇదంతా మీ అబ్బాయే చెప్పమన్నాడని నెమ్మదిగా చెప్తుంది. తల్లిని మోసం చేసే స్థాయికి దిగజారిపోయాడా? తల్లి ముందు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడా అని సౌదామిని అంటుంది. ఇంటికి వచ్చాక వాడి సంగతి చెప్తానని ఇక సౌదామిని ఫోన్ పెట్టేస్తుంది. నా నెత్తి మీద ఉన్న భారాన్ని దించేశావని సాకేత్ అంటూ ఉంటే, నేను నిన్ను ఎలా ఇరికించానో నీకు అర్థం కావడం లేదు బావా అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నాగేంద్ర ఫోన్ చేశాడు కదా, ఆ మిస్డ్ కాల్స్ చూసి వెంటనే నాగేంద్రకి ఫోన్ చేయడానికి బయటికి వెళ్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి అంటాడు. నేను పనిలో ఉన్నాను నాన్న అంటుంది. మీ అమ్మ నీ కోసం మీ అత్తగారింటికి బయలుదేరింది. నిన్న నిన్ను కొట్టినందుకు నువ్వు కోపగించుకున్నావు కదా, అందుకని హల్వా పెట్టి కూల్ చేయడానికి నీ కోసం హల్వా చేసి తీసుకొస్తుందని నాగేంద్ర అంటాడు. అమ్మ ఎప్పుడేం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు అమ్మ వస్తే అక్కడ గొడవలు అయిపోతాయి కదా అని మైథిలి అంటుంది. నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మని అక్కడికి రాకుండా ఆపాలని మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. నేనెలా ఆపగలను అంటాడు నాగేంద్ర. నువ్వే ఏదోటి చేయాలి అంటుంది. ఇక నాగేంద్ర వెంటనే సూరి దగ్గరికి వెళ్తాడు. సూరి ఏమో హల్వా తింటూ ఉంటాడు. ఆ అడుగునున్న హల్వా ఏం తింటావు? నీకు నేను మీ అమ్మ చేసిన హల్వా తినిపిస్తాను, నాతో రా అని చెప్పి నాగేంద్ర సూరిని బైక్ మీద తీసుకెళ్తాడు. అప్పటికే ఆటోలో జయంతి సౌదామిని ఇంటికి హల్వా తీసుకుని వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళబోతూ ఉంటే హెల్మెట్లు పెట్టుకుని ఉన్న నాగేంద్ర, సూరి ఇద్దరు కూడా జయంతి చేతిలో ఉన్న హల్వా తీసుకుని పారిపోతారు. అయితే బండి స్టార్ట్ అవ్వకపోవడంతో అక్కడే ఆగిపోతారు. వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు హల్వా తీసుకెళ్తున్నారు, ఎవరైనా నగలు తీసుకెళ్తారు, ఇలా చేస్తున్నారేంట్రా, అవేమి డబ్బులు కాదు అని జయంతి చెప్తూనే ఉంటుంది. అయితే జయంతి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జయంతి కింద పడిపోవడంతో జయంతికి దెబ్బలు తగులుతాయి. మరో సీన్లో సాకేత్, మైథిలి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. సాకేత్ని ముందు లోపలికి పంపిస్తుంది మైథిలి. లేదంటే అత్త కోపాన్ని తట్టుకోలేమని కారులో క్యారేజ్ ఉంది తీసుకొస్తానని చెప్పి సాకేత్ని లోపలికి పంపిస్తుంది. సాకేత్ లోపలికి వెళ్ళగానే, నీకు ధరణి ఫోన్ చేసి చెప్పింది కదా మా మధ్యన ఏమీ లేదని, ఇప్పుడు సంతోషమా అంటాడు. ఇక వెంటనే లాగిపెట్టి కొడుతుంది. చెంపదెబ్బ కొడుతుంది సౌదామిని. నిన్ను ధరణితో కలిసి ఉండొద్దని చెప్పాను. తన్ని ప్రేమించొద్దు, దూరంగా ఉండమని చెప్పినా తన చేతే నాకు ఫోన్ చేయించావు. తనేం చెప్పిందో తెలుసా? నిన్ను ప్రేమించడం లేదని నువ్వే చెప్పమన్నావని తను నాతో చెప్పిందని సాకేత్ అంటాడు. నాకు బావంటే ఇష్టం లేదని బావే చెప్పమన్నాడు అని చెప్పింది అనగానే, అది అలా చెప్పిందా అని సాకేత్ అంటాడు. నువ్వు దానికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదేమో అంటుంది సౌదామిని. తల్లిని మోసం చేసినంత ఎత్తుకి ఎదిగిపోయావురా అంటుంది. నన్ను మోసం చేయడానికి ఇంతలా దిగజారిన నువ్వు దానితో వెళ్ళిపోవని గ్యారెంటీ ఏంటి అని సౌదామిని అంటుంది. కొడుకుతో మాట్లాడాల్సిన మాటలేనా అని సాకేత్ అంటే, నువ్వు తల్లిని మోసం చేయాలని చూడడం లేదా అంటుంది సౌదామిని. ఇక అప్పుడే మైథిలి కనిపిస్తుంది. లోపలికి పిలుస్తుంది. ధరణిని వీడిని దగ్గర కానివద్దని వీడికి కాపలా ఉండమని చెప్తే నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ ఇద్దరికి శోభనం ఏర్పాట్లు చేస్తానని సౌదామిని అంటుంది. ఇక నుంచి మైథిలియే నా కోడలు, నీ భార్య, మీరిద్దరూ భార్యాభర్తలు అని ఇక సౌదామిని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోసారి కనుక నువ్వు ధరణి వెంట పడ్డావని తెలిస్తే ఈ సౌదామిని విశ్వరూపం చూస్తావని కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మరో సీన్లో మైథిలి తమ్ముడు సూరి ఇంటికి రాగానే గుమ్మడికాయ హల్వా ఇష్టంగా తింటూ ఉంటాడు. మొత్తం మీద అమ్మని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపేశామని నాగేంద్ర అంటే, హల్వా బాక్స్ తెచ్చినంత మాత్రాన అమ్మ ఆ ఇంటికి వెళ్లకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? లోపలికి వెళ్ళే ఉంటుందిగా అని సూరి అంటాడు. అందరినీ కలిసే వస్తుంది అనిపిస్తుంది అంటాడు. నాకు కూడా కంగారుగా ఉందిరా అని నాగేంద్ర అంటాడు. అమ్మ ఇంటికి వెళ్తే ఏమవుతుందో ఏంటో అంటాడు. అయినా అమ్మ ఇంటికి వెళ్తే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ ఇంటికి వెళ్తే ఏమవుతుందని సూరి అంటే, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు అంటాడు నాగేంద్ర. అప్పుడే కాళ్ళు నొప్పులు పడుతూ
జయంతి ఇంటికి వస్తుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.